హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి బాదుషా అండి. బాదుషా అంటే అందరికీ తెలుసు, కాకపోతే ఏంటంటే కరెక్ట్గా నేను చెప్పిన టిప్స్తో మీరు చేసినట్లయితే చాలా బాగా వస్తుంది. రండి ఆ ప్రాసెస్ అంటే చూద్దాం. నేను 10 kgs షుగర్ తీసుకున్నానండి పాకం పెట్టుకోవడానికి. ఫస్ట్ పాకం పెట్టుకుందాము, ఎందుకంటే వేడి చల్లారుతుంది. చూసారా, పంచదారకి లెవెల్గా వేసుకుంటే వాటర్ అనేది పాకం వేరు రావడం జరుగుతుందండి. ఇప్పుడు బాండికి సైడ్స్ అంటుకున్న పంచదార ఏదైతే అంటుకుంటుందో అది వాటర్తో శుభ్రంగా సాఫ్ చేసుకుంటే మనకి పాకం అనేది మంచిగా ఉంటుంది. లేదంటే రవ్వ వచ్చేస్తుంది అండి, పాకం పాడవుతుంది. పాకంలో పాడవకుండా పట్టుకేసుకున్నా, అంటే పంచదార కింద అవ్వకుండా పట్టుకేసుకుంటున్నా. 10 kgsకి ఒక 50 grams యాడ్ చేసుకున్నాం. ఈ విధంగానే మీరు ఇంట్లో అయితే ఇంకా స్మూత్గా చేసుకోవచ్చండి. పాకం వచ్చేసింది చూసారు. ఇప్పుడు పట్టిక యాడ్ చేసుకుందామండి. పట్టికేసుకున్న తర్వాత ఒక 2-3 సెకండ్స్కి దించేసుకోవాలండి. దించుకోకపోతే ఏమవుద్దంటే చేదు వచ్చేస్తుందండి. పట్టికైనా వేసుకోవచ్చు, లెమన్ అయినా వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. పట్టిక ఎక్కువ వేసుకున్నట్లయితే పులుపు వచ్చేస్తుందండి, తక్కువ వేసుకున్నట్లయితే పంచదార పాకం రవ్వ వచ్చేస్తుంది. సో ఈవెన్గా వేసుకోవాలి సమానంగాని. చూసారు, తీగ పాకం రావాలి మీకు ఈ విధంగాని. బాదుషా చేసుకోవడానికి ఇప్పుడు నేను 5 kgs తీసుకున్నానండి మైదాని. మైదా అనేది నెంబర్ 1గా మనం మైదా తీసుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది. మైదాలో సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ కూడా ఉంటాయి, కానీ నెంబర్ 1 వాడండి స్వీట్స్కి ఎప్పుడైనా. చాలా బాగా వస్తుందండి మైదాని. ఈ విధంగా మీరు బౌల్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఒక బల్ల మీద కలుపుతున్నాను. ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకోవాలండి, ఎందుకనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చేసుకోవాలి మంచిగాని. మనకి ఇవాళ బాదుషా ఆర్డర్ వచ్చి 10 kgs ఉందండి. సో అది మీకు చూపిస్తున్నాను. పిండి మనం 5 kgs వేసుకున్నాం. ఇందులోనేమో ఇంకా వేసుకున్న మసాలాలు వేసుకున్నామండి. ఇందులోనే కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఈవెన్గా కలుపుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బేకింగ్ సోడా వచ్చి 10 grams వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోవద్దు, 5 kgs కాబట్టి నేను 10 grams వేసుకుంటున్నాను. అది ఎందుకు అని అంటే మనకి కొద్దిగా ఉబ్బడానికి అండి. బాదుషా అనేది కొద్దిగా ఉబ్బడానికి. ఎక్కువ వేసుకున్నట్లయితే ఆయిల్ పీల్చేసుకుంటుంది, బాగా పాకం పీల్చేసుకొని గొల్ల ఎక్కువైపోయి బాదుషా అసలు తినడానికి బాగోదండి. సో కరెక్ట్గా ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. బాదుషా చేసేటప్పుడు మళ్ళీ చెప్తానండి, చాలా మంచిగా ఈవెన్గా మీరు కలుపుకుంటే బాదుషా అనేది చాలా బాగా వస్తుంది. చాలామంది ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బాదుషా అనేది సరిగ్గా రాదు. సో ఈ విధంగా నా స్టైల్లో చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో బ్రేకింగ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. బ్రేకింగ్ అంటే మనకి క్రిస్పీనెస్ రావడానికి అండి. 20 grams యాడ్ చేసుకుంటున్నాను. రెండు కలిపి 30 grams అండి మొత్తము. ఇందులోకి మనం పెరుగు యాడ్ చేసుకుందామండి. నేను పెరుగు వచ్చి 5 kgsకి 1 లీటర్ పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు పెరుగుతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మామూలు వాటర్తో అయినా కలుపుకోవచ్చు. మనకేంటంటే మనం ఇచ్చే ఒక కస్టమర్కి వాళ్ళ షాప్ దగ్గర ఈ విధంగా అయితే వెళ్తుందండి. సో అందుకని చెప్పి మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది. వాటర్ అనేది కూడా యాడ్ చేసుకున్నాము. వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి. పిండి ఏ విధంగా ఉండాలంటే చపాతీ పిండి మీద కొద్దిగా గట్టిగా ఉండాలి అంతే. ఇప్పుడు నేను డాల్డా యాడ్ చేసుకున్నానండి. డాల్డా వచ్చి 600 grams యాడ్ చేసుకున్నాను 5 kgsకి అనేది. ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా మధ్యలో మనం చూసారా, మనకి సిమెంట్ కలుపుతారు చూసారా, ఆ విధంగా మనం కలుపుకోవాలండి. ఎందుకంటే మీరు బౌల్లో కలుపుకున్న రంగు పర్వాలేదు, నేను ఇంత బల్ల మీద కలుపుతున్నాను కాబట్టి ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే సాల్ట్ కూడా యాడ్ చేస్తారండి. సాల్ట్ అనేది యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నప్పుడు పాకం అనేది స్వీట్ పీల్చుకుంటుంది కదండి. బాదుషా టేస్ట్ బాగుంటుంది. మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగోదండి. స్వీట్స్ ఐటమ్కి దేనికి కూడా సాల్ట్ యాడ్ చేసుకోవద్దు. మీరు ఈ విధంగా పిండి అనేది మాలిష్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే ఎంత మసాలాలు వేసినా కూడా మనం కలిపే విధానం బట్టి బాదుషా అనేది కూడా రావడం జరుగుతుందండి. అది వేసుకున్న మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలంటే చాలా బాగా కలపాలండి. ఎలా అంటే వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు, ఇప్పుడు నేను యాడ్ చేస్తాను కొద్దిగా. ఆ విధంగా యాడ్ చేసుకుంటే పిండి అనేది బాగా జిగురు వచ్చి అందులో ఉన్న మసాలా కూడా బాగా కరిగి చాలా బాగా వస్తుందండి బాదుషా అనేది. మీరు డాల్డా ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి, కాకపోతే హీట్ చేసింది వేసుకుంటే మీకు గుల్ల అనేది కూడా బాగా రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మామూలుది వేసుకోవద్దండి, లైట్గా హీట్ చేసి వేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది, బాగా పట్టుకుంటుంది అండి మైదాకు కూడా. ఈ విధంగా చూసారు, నేను ఏ విధంగా అదేమో పెట్టి మంచిగా కలుపుతున్నాను గట్టిగాని. ఈ విధంగా కలుపుకుంటే మీకు చాలా బాగా వస్తుందండి. మనం కలిపేటప్పుడే చాలా మదయించడం అవుతుంది కాబట్టి మాలిష్ చేయడం చాలా బాగా వస్తుందండి బాదుషా అనేది. చూసారా ఎలా రెడీ అవుతుందో.
చూసారా ఏ విధంగా పిండి అనేది కలిసిపోతుందో మొత్తం. ఇప్పుడు దీన్ని కలిపిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం ఏదైనా క్లాత్ అయినా ఏదైనా బౌల్లో పెట్టైనా మనం సైడ్స్కి పెట్టుకోవాలండి. ఎందుకంటే గాలి తగలకుండా ఉన్నట్లయితే పిండి అనేది చాలా బాగా కలుస్తుందండి మీకు. ఇప్పుడు ఈ విధంగా ఉంది చూడండి. పిండి అనేది చూసారు కలిసిపోయింది. మనకు ఇప్పుడు 30 minutes అయిపోయింది కాబట్టి దీన్ని తీసుకుందామండి. ఈ విధంగా కొద్దిగా తీసుకొని మళ్ళీ చూసారా నేను ఒక కర్ర కింద చేస్తున్నాను దీన్ని, స్టిక్ కింద. ఈ విధంగానే బాదుషాకి పిండి మాలిష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎటు చూసినా మీరు చాలా ఎక్కువసేపు మాలిష్ చేయాలి. ఎందుకంటే అది బాదుషా కొద్దిగా మందంగా ఉంటుంది కాబట్టి బాగా గుల్లొచ్చి బాగా క్రిస్పీనెస్గా పాకం బాగా పట్టుకోవాలంటే ఆ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం వచ్చి చిన్న చిన్న బాల్స్ కింద చేస్తున్నాం చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. చిన్న అంటే కేజీకి 24 వచ్చే సైజు నేను చేస్తున్నాను. ఈ విధంగా బాల్స్ నేను వేసుకొని ఓ పక్కకు పెట్టుకుంటున్నాను చూసాను. దీని మీద మళ్ళీ నేను గాలి తగలకుండా ఏదైనా క్లాత్ అనేది కప్పుకుంటాను చూసారు. ఈ విధంగా ఇది ఈచ్ వచ్చి ఒక 35 grams 40 grams వస్తుంది అండి. అంటే మనం పాకంలో వేసిన తర్వాత చెప్తున్నాను నేను. మనం ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద వేసుకున్నాం కదండి, ఈ విధంగా వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోవు. మళ్ళీ చూపిస్తాను చూసారు. ఈ సైజ్ వేసుకోవాలి. అంటే మీకు పాకంలో వేయకముందు ఈ సైజ్ వచ్చి ఒక 20 grams అలా ఉంటుంది. ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని దాని మీద మనం మైదా వేసుకోవాలి. అంటే కొద్దిగా అంటుకోకుండా, మనం పెట్టుకున్న బాదుషా అంటుకోకుండా ట్రైకని. ఇప్పుడు బాదుషా ఏ విధంగా చేయాలో చూపిస్తారండి. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఫింగర్తో ఇలా మధ్యలో అనుకోవాలండి. ఇలా అనుకొని 2 హ్యాండ్స్కి మధ్యలో ఈ విధంగా బౌల్ కింద చేసుకొని మిడిల్ ఫింగర్తో ఇలా అనుకోవాలి మనకి. అప్పుడు బాదుషా అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా చేసుకోవాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా అనుకోవాలి. అలాగా రఫ్ చేస్తూ మంచిగా అనుకున్నట్లయితే బాదుషా అనేది మీకు మంచిగా రావడం జరుగుతుంది. మీరు అలా మధ్యలో అనకపోతే ఏమవుతుందంటే గట్టిగా ఉంటుందండి. ఆయిల్లో కూడా లోపల మధ్యలో అలా పల్స్గా మనం చేయడం వల్ల ఆయిల్ అనేది మిడిల్లో కూడా వెళ్ళి బాగా ఫ్రై అయ్యి బాదుషా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు మధ్యలో అలా మిడిల్లో అల్లనప్పుడు ఏమవుతుందంటే గట్టిదనం వచ్చేస్తుంది. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా 2 sides కూడా చూసారా, సైడ్ ఈ విధంగా కూడా హోల్ కింద ఉంది, అటు సైడ్ కూడా ఒక హోల్ కింద ఉంది. ఆ విధంగా రావాలండి. చూసారా అన్నీ కూడా ఈవెన్గా వచ్చేలా చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలండి. మీరు ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా చేసుకున్నట్లయితే ఆ ఫ్రై చేసే విధానంలో కూడా తేడా వచ్చేస్తుంది అండి. అప్పుడు ఏంటంటే మంచిగా చేస్తుందేమో చాలా బాగా వస్తుంది, మీరు సరిగ్గా చేయలేనిది ఏమవుతుందంటే గట్టిదనం వచ్చేస్తుందండి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు అన్నీ ఆ విధంగానే చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే బాదుషాకి మళ్ళీ చెప్తున్నానండి, మీరు మాలిష్ చేసుకునేది ఇంపార్టెంట్, కలిపేది ఇంపార్టెంట్, ఈ విధంగా చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు బాదుషా మీకు స్వీట్ షాప్లో రావాలంటే ఇలాగే చేస్తేనే మీకు మంచిగా వస్తుంది. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది ఏమనుకుంటారు, ఇది మాకు తెలియదు అనుకుంటారు. అలా కాదండి, చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల బాదుషా అనేది సగ్గా రాదు. ఇప్పుడు నేను ఆయిల్లో కూడా చూడండి ఏ విధంగా వేస్తున్నాను. లైట్గా చాలా హీట్ చాలా తక్కువ ఉంటుందండి, ఆ హీట్లో వేసుకోవాలి. చూసారా మనం వేసుకున్న తర్వాత కూడా లైట్గా బబుల్స్ అనేది వస్తున్నాయి చూసారా, అక్కడక్కడ ఆ విధంగా అంత హీట్ ఉన్నప్పుడు వేసుకోవాలి. నేను వాటర్ వేసుకుని మీకు చూపించినా కూడా అది మీకు ఏమంటారు అది రాదండి, ఇది బబుల్స్ కూడా రాదు. సో ఈ విధంగా సైడ్స్ చూసారా మీకు ఏ విధంగా బౌల్స్ కింద వస్తున్నాయి, ఈ విధంగా రావాలి. చూసారా మనకి పైకి స్లోగా వస్తున్నాయి చూసారా, ఈ విధంగా రావాలండి. మనము ఈ విధంగా లైట్ హీట్ ఉన్నప్పుడు వేసుకోవాలండి బాదుషా అనేది. అప్పుడు ఏమవుతుందంటే మీకు బాదుషా అనేది బాగా ఉబ్బి బాగా ఫ్రై అవుతుందండి, మంచిగా అవుతుంది. మీరు హీట్ ఎక్కువ మీద వేసారనుకోండి ఉబ్బదు, బాదుషా అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఆ పని కూడా చేయొద్దు. ఈ విధంగా చేయండి, నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా చూస్ చేయండి, చాలా బాగా వస్తుందండి బాదుషా అనేది. చూసారు ఎక్కడ కూడా మనకి బబుల్స్ అనేది కూడా ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎంత హీట్ ఉంటే వస్తుంది అనేది కూడా మీకు అబ్జర్వ్ చేయాలి. నేను వాటర్ వేసి చూపించానండి, అది బబుల్స్ కూడా రాలేదు, అందుకే నేను చూపించలేదు అది. ఇంకా ఈ విధంగా చూసారు మనకు అన్నీ కూడా పైకి లేసినాయి. ఈ విధంగా లైట్ మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. అన్నీ కూడా మనకి కలర్ వచ్చే కొలది హీట్ అనేది తగ్గించుకోవాలి, ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి. ఈ విధంగా ఒకటే కలర్ రావాలండి, ఒక కలరు ఇంకో కలర్ రావద్దు, అప్పుడు బాదుషా అనేది బాగా రాదు. చూసారా మనకు బాదుషా ఎంత పలుసుకున్నాయి, ఎంత మందంగా అవినాయో, ఈ విధంగానండి కలర్ అనేది రావడం జరిగింది. చూసారా దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనకి బాదుషా అనేది రెడీ అయిపోయింది. చూసారా కలర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేలా మీరు ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి ఈ విధంగా
మనకు బాదుషా అనేది చూసారా ఆయిల్ కూడా లోపలికి వెళ్ళి మీకు కనిపిస్తుంది చూసారా బాల్స్ కింద ఎలా వచ్చిందో. బాదుషా మనం తీసేసుకున్నామండి. ఇప్పుడు పాకంలో వేసుకుందాం. పాకంలో వేసుకుంటున్నాం కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత డిప్ చేయాలండి. బాగా ఒత్తాలి, అంటే పాకంలో జస్ట్ ఒక 3-4 సెకండ్స్ అలా ఒత్తి పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే పాకం కూడా బాగా పీల్చుకుంటుంది. వేసేసి వదిలేకండి, పైన కూడా కలపొద్దు. ఇలా ఒత్తి కలుపుతూ ఉంటే బాదుషా అనేది బాగా పీల్చుకుంటుంది అండి పాకం అనేది. ఈ విధంగా మనకి పాకం అనేది కూడా లైట్గా హీట్ ఉండాలండి, ఎక్కువ ఉండొద్దు. మీరు మరీ ఎక్కువ హీట్ ఉందనుకోండి పాకము, బాదుషా అనేది జిగరి కింద వచ్చేస్తుందండి. అది కూడా గుర్తుంచుకోండి. లైట్ హీట్ ఉండాలి. మనం జస్ట్ ఇందులో వేసుకున్న తర్వాత ఒక 5 or 10 మినిట్స్లో తీసేసుకోవచ్చండి. ఎక్కువసేపు ఉంచుకున్నా బాగా స్వీట్ ఎక్కువ పీల్చేసుకుంటుంది, అలా వద్దండి. ఒక 5 to 10 మినిట్స్ సరిపోద్ది. మీకు స్వీట్ సరిపోవట్లేదంటే కొంచెంసేపు ఉంచుకుంటే ఇంకా కొద్దిగా పీల్చుకుంటుంది. మనకు చూసారు బాదుషా అనేది రెడీ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నానండి, మనకి షుగర్ సిరప్లో 5 to 10 మినిట్స్ ఉండాలి, ఎక్కువ ఉండవద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే షుగర్ సిరప్ అనేది కొద్దిగా హీట్ ఉండాలి, అంటే లైట్గా హీట్ ఉండాలి తప్ప కానీ హెవీగా ఉండొద్దు. ఎందుకంటే బాదుషా కూడా హీట్ ఉంటుంది కాబట్టి మనకి ఆ హీట్ అనేది సరిపోతుందండి. ఎక్కువ ఉన్నట్లయితే బాదుషా అనేది జిగురు వచ్చేస్తుందండి. మళ్ళీ గుర్తుంచుకోండి, ఎందుకంటే చిన్న మిస్టేక్స్ చేస్తారు కాబట్టి చెప్తున్నానండి. మనకి స్వీట్ షాప్ లాగా క్రిస్పీగా మంచిగా ఉండాలంటే ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. మనకి బాదుషా అనేది షుగర్ సిరప్లో బాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేసుకుంటున్నామండి. మనకి ఇలాంటిది హోల్ ఉన్న తీసుకోవాలండి, ఎందుకంటే పాకం అనేది ఏంటంటే బేగా మనకి కిందకి వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే హోల్ పెద్దగా ఉన్నదైతే బేగా వస్తుందండి పాకం అనేది కిందకి. చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా బాదుషా అనేది. ఇంతేనండి, చాలా సింపుల్. మరి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను కొద్దిగా లాంగ్ టైం తీసుకున్నాను. క్వాంటిటీ తక్కువ అయితే ఇంకా బేగా అయిపోతుందండి. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే కేజీ మైదా తీసుకోండి, ఒక 2 గ్రాము బేకింగ్ సోడా తీసుకోండి, ఒక 2 గ్రామ్ ఏమో బేకింగ్ పౌడర్ తీసుకోండి. పెరుగు వచ్చి 10 రూపీస్ ప్యాకెట్లో ఒక హాఫ్ వేసుకోండి. డాల్డా వచ్చి ఒక 50 గ్రామ్స్ వేసుకోండి, హీట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఇంట్లో అయితే షుగర్ ఒక 2 kgs తీసుకోండి. అందులోకి వచ్చి పట్టికొచ్చి ఒక 2 గ్రామ్స్ కానీ 3 గ్రామ్స్ కానీ వేసుకోండి. లెమన్ అయితే ఒక హాఫ్ బద్ద వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి, ఎందుకంటే మీరు ఏ బాండి తీసుకున్నారో నాకు తెలియదు కాబట్టి మీరు ఆయిల్ అయితే తీసుకున్న బాండికి తగ్గట్టుగా వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో బాదుషా కలర్ కానీ, సో టేస్ట్ కానీ ఇంకా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే టేస్ట్ చేసేయండి. ఈ విధంగా చేసుకొని రెడీ అయిపోయింది మనకు బాదుషా. కలర్ కూడా చాలా బాగుందండి, అట్రాక్టివ్గా అనిపిస్తుంది కలర్ కూడా. ఇప్పుడు చూడండి మీకు ఎరుపు చూపిస్తాను, ఎంత గుల్లగా ఉంది ఏంటి అనేది చూడండి. మీకు ఇప్పుడు ఈ దగ్గర నొక్కుతాను, మీకు పాకం ఎంత పీల్చుకున్నది కూడా తెలుస్తుంది మీకు. చూసారా బాదుషా అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఈ విధంగా మనకు పాకం పీల్చుకున్నా చూసారా ఎంత బాగా పీల్చుకుందో. అంతేనండి, చాలా సింపుల్. మీకు ఇంకెందుకండి, నచ్చినట్లయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. చూసారు కదండి ఏ విధంగా చేశానో, సేమ్ మీరు కూడా ఆ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి బాదుషా. ఏంటంటే చాలామంది చేస్తూ ఉంటారండి, కాకపోతే ఏంటంటే చిన్న మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అది కూడా నేను ఈ వీడియోలో చెప్పడం కాబట్టి ఆ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి. బాదుషా మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ అండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ మరింతమంది చూడడానికంటూ లైక్ చేస్తేనే అది షేర్ అవుతుంది కాబట్టి నేను అడుగుతున్నాను. సో ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.